హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు సీక్రెట్ ఎక్స్ తెలుగు. నా పేరు వినయ్ చల్ల. ప్రీవియస్ వీడియోకి 39 వ్యూస్ వచ్చాయి అండ్ ఒక లైక్ కూడా వచ్చింది. సో ఆ లైక్ చేసిన పర్సన్ ఎవరో కానీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. బ్రో చాలా థ్యాంక్స్ బ్రో నా వీడియోని లైక్ చేసినందుకు. సో ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దాం అండ్ వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, అరటి చెట్టు నిజానికి ఒక చెట్టు కాదు, అది ఒక పెద్ద గడ్డి మొక్క. మామూలుగా చెట్లకి చెక్క ఉంటుంది అండ్ అది గట్టిగా ఉంటుంది, కానీ అరటి మొక్కకి అలా ఉండదు. అది సాఫ్ట్గా ఉంటుంది అండ్ అది చెక్క కాదు. అండ్ ఆకులు కూడా సేమ్ ఒక గడ్డికి ఎలా అయితే పెరుగుతాయో అలాగే అరటి ఆకులు కూడా పెరుగుతాయి. ఇంకా అరటి చెట్టు ఒకసారి అరటి పళ్ళు ఇచ్చాక ఆ ట్రంక్ చనిపోతుంది, కొత్త మొక్క కింద నుండి వస్తుంది. నార్మల్గా ఏ చెట్లలో కూడా ఇలా జరగదు, అవి సంవత్సరాల పాటు ఒకే ట్రంక్తో ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, బ్లషింగ్. ఈ భూమి మీద ఉండే జంతువుల్లో కేవలం మనిషి మాత్రమే ఫీల్ అవ్వగలడు. బ్లషింగ్ అంటే ఏంటి? మనం సిగ్గుపడ్డప్పుడు లేదా షైగా ఫీల్ అయినప్పుడు మన బుగ్గలు ఎర్రబడతాయి, దాన్నే బ్లషింగ్ అంటారు. ఇది ఎందుకు జరుగుతుందంటే మన బాడీలో బ్లడ్ వెజల్స్ అనే టైనీ ట్యూబ్స్ ఉంటాయి, వాటిలో బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. మనం సిగ్గుపడ్డప్పుడు మన బ్రెయిన్ వెంటనే ఒక సిగ్నల్ పంపిస్తుంది. ఆ సిగ్నల్ వల్ల మన ఫేస్ మీద ఉన్న బ్లడ్ వెజల్స్ వైడ్గా ఓపెన్ అయిపోతాయి, దాంతో ఎక్కువ బ్లడ్ అక్కడికి వచ్చి ఆగిపోతుంది. అప్పుడే మన బుగ్గలు రెడ్గా అయిపోతాయి. మనకే ఎందుకు జరుగుతుంది? యానిమల్స్కి సిగ్ అనే ఫీలింగ్ ఉండదు. బ్లషింగ్ రావాలంటే ఒక స్పెషల్ ఎబిలిటీ కావాలి, అదే సెల్ఫ్ అవేర్నెస్. తనని తాను గమనించుకోవడం, అంటే పక్కన వాళ్ళు నన్ను ఎలా చూస్తారు అని ఆలోచించే శక్తి. ఇది యానిమల్స్కి ఉండదు, మనకి మాత్రమే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఎమోజీస్ చాలా ఫేమస్. అయితే ఇవి ఎప్పుడు వచ్చాయి? వీటిని ఫస్ట్ 1987 జపాన్లో సాఫ్ట్ బ్యాంక్ అనే కంపెనీ ఒక మొబైల్ ఫోన్ను రిలీజ్ చేసింది. తర్వాత 1999లో ఎన్టీటీ డొకోమో కోసం మరో 176 ఎమోజీస్ని రిలీజ్ చేశారు. అది చాలా పెద్ద పాపులర్ అయింది. మనం వర్డ్స్ చెప్పలేని ఫీలింగ్స్ని ఒక చిన్న పిక్చర్తో ఫాస్ట్గా ఈజీగా చూపించగలుగుతున్నాం ఈ ఎమోజీస్ వల్ల. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీకు తెలుసా సొరచేప పళ్ళు ఒక ప్రత్యేకమైన మెటీరియల్తో తయారై ఉంటుంది, దాని పేరు ఫ్లోరైడ్. అంటే వీటికి అసలు పళ్ళు పుచ్చవు. లైఫ్లో అసలు పన్ను పుచ్చితే వచ్చే బాధ ఎలా ఉంటుందో వీటికి తెలియదు. సీ వాటర్ ఉప్పుగా ఉంటాయి, ఇందులో యాసిడ్ లాంటివి ఉంటాయి, అవి పళ్ళను డ్యామేజ్ చేస్తాయి. కానీ షార్క్స్కి ఫ్లోరైడ్ ఉన్న పళ్ళు కాబట్టి యాసిడ్ని తట్టుకుంటాయి అండ్ వీటికి వేల కొద్ది పళ్ళు జీవితంలో వస్తాయి. పాత పళ్ళు పోతే కొత్త పళ్ళు వస్తూనే ఉంటాయి. వీటికి లైఫ్లో పళ్ళు డ్యామేజ్ అవ్వవు, పోతే వస్తూనే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రివర్ సముద్రాన్ని కూడా మంచినీళ్ళుగా మార్చేస్తుంది, అదే అమెజాన్ రివర్. ఎంత పవర్ఫుల్ అంటే సాల్ట్ వాటర్ని కూడా ఫ్రెష్ వాటర్గా మార్చేస్తుంది. అది ఎలా ఓషన్ని మార్చేస్తుంది అనే విషయానికి వస్తే, అమెజాన్ రివర్ ప్రతి సెకండ్కు ఎంత వాటర్ ఫ్లో చేస్తుందంటే ఇది అట్లాంటిక్ ఓషన్లోకి చాలా ఎక్కువ మోతాదులో ఫ్రెష్ వాటర్ని పంపిస్తుంది. ఇలా జరగడం వల్ల ఉప్పు నీళ్లు కాన్సన్ట్రేషన్ని కోల్పోతాయి అండ్ అమెజాన్ రివర్ నీళ్లు ఓషన్లోకి మిక్స్ అయినా కూడా దాదాపు 250 మైల్స్ వరకు ఆ ఉప్పు నీళ్లు తక్కువ ఉప్పుగా అనిపిస్తాయి. స్పేస్ నుండి కూడా ఆస్ట్రోనాట్స్ ఈ ఫ్రెష్ వాటర్ ప్యాచ్ని చూడగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీకు తెలుసా చీమలకి 2 కడుపులు ఉంటాయి అండ్ ఆ 2 డిఫరెంట్ జాబ్స్ కోసం యూజ్ చేస్తాయి. ఫస్ట్ స్టమక్, చీమలు వాటి ఫుడ్ని స్టోర్ చేయడానికి వాడుకుంటాయి. ఈ స్టమక్లో కేవలం ఫుడ్ మాత్రమే స్టోర్ అవుతుంది, ఆ ఫుడ్ని వేరే యాంట్స్కి ఫీడ్ చేయడానికి వాడుకుంటాయి. రెండో స్టమక్, ఇది నార్మల్ స్టమక్, ఇది వాటి ఓన్ బాడీ కోసం ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాయి. 2 కడుపులు ఎందుకంటే చీమలు టీమ్గా పనిచేస్తాయి. ఒక యాంట్ ఫుడ్ కానీ పెడితే అది ఆ ఫుడ్ని తిని కొంచెం వేరే స్టమక్లో స్టోర్ చేసుకుంటుంది. తర్వాత కాలనీకి వెళ్ళి మిగతా చీమలకి నోటి ద్వారా తినిపిస్తుంది. తర్వాత అన్ని గుంపుగా వచ్చి మన కిచెన్పై దాడి చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7, మన వరల్డ్లో హెవీయెస్ట్ చాక్లెట్ బార్ ఎవరు చేశారు తెలుసా? ఇంగ్లాండ్లో థోర్న్టన్స్ అనే చాక్లెట్ కంపెనీ 2011లో ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ చాక్లెట్ బరువు 5792 కేజీలు, అంటే దాదాపు 6 టన్నులు. మన రెగ్యులర్ చాక్లెట్ సైజ్ 100 గ్రాములు ఉంటుంది, దానికంటే ఇది 57,000 రెట్లు ఎక్కువ బరువు ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఏనుగు సైజులో ఉంటుంది. ఒక ఏనుగు బరువు దాదాపు 5,000 నుంచి 6,000 కేజీలు ఉంటుంది, అంత పెద్ద చాక్లెట్. ఫ్యాక్ట్ నెంబర్ 8, సముద్రంలో ఉండే వేల్స్ భూమిని కాపాడే హీరోస్. ఇవి సముద్రంలో ఉండి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని 2 విధాలుగా తగ్గిస్తాయి. ఫస్ట్ వన్, పూప్తో. తిమింగ్లాలు డీప్ వాటర్లో ఫుడ్ తిని గాలి పీల్చుకోవడానికి సర్ఫేస్ పైకి వస్తాయి, అప్పుడు అవి పూప్ చేస్తాయి. ఈ పూప్లో ఐరన్, న్యూట్రిషన్స్ ఉంటాయి. ఈ న్యూట్రిషన్స్ చిన్న చిన్న సముద్ర మొక్కలకు ఫుడ్గా పనిచేస్తాయి. అవి సన్లైట్ని వాడి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సెకండ్ వన్, వేల్ బాడీస్ కార్బన్ని స్టోర్ చేస్తాయి. ఈ తిమింగ్లాలు చాలా పెద్దగా ఉంటాయి అండ్ వాటి బాడీలో కూడా కార్బన్ స్టోర్ అయి ఉంటుంది. అవి చనిపోయినప్పుడు వాటి బాడీ సముద్రం అడుగుకి మునిగిపోతుంది, అయినా ఆ కార్బన్ వేల్ బాడీలో నుంచి అట్మాస్ఫియర్లోకి రాదు. చనిపోయినా సరే కార్బన్ని లోపలే లాక్ చేసుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, సొరచేపలకి ఎముకలు ఉండవు. అయితే ఇవి దేంతో తయారై ఉంటాయంటే సొరచేపల బాడీ మొత్తం కార్టిలేజ్తో తయారై ఉంటుంది. కార్టిలేజ్ అంటే మీ ముక్కు లేదా చెవిని పట్టుకోండి, అది సాఫ్ట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా.
అదే కట్లెజ్. బోన్‌కి, కట్లెజ్‌కి తేడా ఏంటంటే బోన్స్ అనేవి గట్టిగా ఉంటాయి అండ్ అవి విరిగిపోవచ్చు. కట్లెజ్ అలా కాదు. సాఫ్ట్‌గా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. బెండ్ అవుతుంది కానీ అంత ఈజీగా విరిగిపోదు. సో దీనివల్ల నీళ్ళలో ఈజీగా ఫ్లోట్ అవ్వగలుగుతాయి అండ్ ఫ్లెక్సిబుల్ బాడీ వల్ల ఫాస్ట్‌గా, షార్ప్‌గా స్విమ్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. కొన్ని తాబేళ్లు తమ బిహైండ్ నుంచి అంటే బట్ట ద్వారా కూడా గాలిని పీల్చుకుంటాయి. ఎందుకు ఇలా చేస్తాయంటే తాబేలు ముఖ్యంగా చలికాలంలో నీటి అడుగున చాలా నెలలు ఉండిపోతాయి. హైబర్నేషన్ లాగా. దీన్ని బ్రూమేషన్ అంటారు. ఆ టైంలో అవి పైకి వచ్చి గాలి పీల్చుకోవడం అంటే వాటికి వీలు పడదు. ఎందుకంటే నీటిపై అప్పుడు మంచు కప్పేసి ఉంటుంది. సో అప్పుడు తాబేలు వెనుక భాగంలో చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఉంటాయి. అవి స్కిన్ అంతా సన్నగా ఉంటాయి. నీటిలో ఉన్న ఆక్సిజన్ ఈ థిన్ బ్లడ్ వెసల్స్ గుండా నేరుగా రక్తంలోకి వెళ్ళిపోతుంది. సో కొన్నిసార్లు ముక్కుతో కంటే బర్డ్‌తో పీల్చుకోవడం వాటికి ఎంతో అవసరం. ఫ్యాక్ట్ నెంబర్ 11. మీకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి తెలిసే ఉంటుంది. అది మొత్తం సుమారు 21,000 కిలోమీటర్ల పొడవుంటుంది. ఒకవేళ మీరు మొత్తం వాల్‌ని నడవాలంటే ఒక యావరేజ్ పర్సన్ రోజుకి 20-25 కిలోమీటర్లు నడిచినా మీరు కంప్లీట్ చేయడానికి 18 మంత్స్ పైనే పడుతుంది. కానీ రియలిస్టిక్‌గా ఈ వాల్ సగం డ్యామేజ్ అయిపోయింది. అండ్ కొన్ని చోట్ల నడవలేని ప్రదేశాలు కూడా ఉన్నాయి. సో దీన్ని కంప్లీట్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఫ్యాక్ట్ నెంబర్ 12. బబుల్ వ్రాప్ గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడంటే మనం దాన్ని ప్యాకింగ్ కోసం వాడతాం. ఒకప్పుడు దాని మెయిన్ గోల్ అది కాదు. వాల్ పేపర్ డిజైనింగ్‌గా వాడదాం అనుకున్నారు. అయితే ఫస్ట్‌లో దాన్ని వాల్ పేపర్‌గా అమ్మాలని చూసారు. కానీ ఎవరు కొనలేదు. తర్వాత గ్రీన్ హౌస్ ఇన్సులేషన్‌గా అమ్మడానికి ట్రై చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు. చివరికి 1959లో షిప్పింగ్‌లో ప్రొటెక్షన్ కోసం యూజ్ చేశారు. అప్పుడు అందరికి ఇది ప్యాకింగ్ మెటీరియల్‌గా నచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం పార్సెల్స్, బాక్సెస్ పంపేటప్పుడు వస్తువులు బ్రేక్ అవ్వకుండా ఈ బబుల్ వ్రాప్‌ని వాడుతున్నాం. కానీ దానికంటే ఈ బబుల్స్‌ని పగలగొట్టడంలో ఉండే సాటిస్ఫాక్షన్ వేరు. ఫ్యాక్ట్ నెంబర్ 13. మన వరల్డ్‌లో షార్టెస్ట్ యాంథమ్ ఏదో తెలుసా? కేవలం ఆ యాంథమ్‌ని మీరు 50 సెకండ్స్‌లో కంప్లీట్ చేయొచ్చు. అది జపాన్ దేశం యొక్క యాంథమ్. పేరు కిమికాయో. ఇది వరల్డ్‌లోనే షార్టెస్ట్ యాంథమ్. అంటే మిగతా దేశాల యాంథమ్స్ చాలా పెద్దవిగా ఉంటాయి. కంప్లీట్ చేయడానికి 5-10 మినిట్స్ పడుతుంది. కానీ ఇది 32 క్యారెక్టర్స్ మాత్రమే. 50 సెకండ్స్‌లో కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియోలో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మర్చిపోకండి. సో మన ఛానల్‌లో కొత్త కొత్త వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.